2 దశాబ్దాల నిరీక్షణ ఎట్టకేలకు సినీ నటి ప్రత్యూష మరణం కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు సిద్ధార్థ్ రెడ్డికి గట్టి షాక్ ఇస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. 2002లో జరిగిన ఈ విషాద ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. తన స్నేహితుడు సిద్ధార్థ్ రెడ్డితో కలిసి ప్రత్యూష ఆత్మహత్యాయత్నం చేసిందని, చికిత్స పొందుతూ మరణించిందని ప్రచారం జరిగింది. కానీ అది ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్ తో జరిగిన హత్యేనని ప్రత్యూష తల్లి సరోజిని దేవి సుదీర్ఘ పోరాటం చేశారు. 2004లో సెషన్స్ కోర్టు 5 ఏళ్ల శిక్ష విధించగా 2011లో హైకోర్టు ఆ శిక్షను 2 ఏళ్లకు తగ్గించింది. అయితే తన శిక్షను పూర్తిగా రద్దు చేయాలని సిద్ధార్థ్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ అతనికి భంగపాటు ఎదురైంది. తాజాగా సిద్ధార్థ్ రెడ్డి పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు హైకోర్టు విధించిన శిక్షను సమర్థించింది. వెంటనే పోలీసులకు లొంగిపోవాలని, అందుకు 4 వారాల గడువు ఇస్తూ ధర్మాసనం తుది తీర్పునిచ్చింది. దీంతో 22 ఏళ్ల తర్వాత ప్రత్యూష కుటుంబానికి న్యాయం జరిగినట్లయింది.